ఇప్పుడు నేను మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టినారా చెప్పురు నాకు. మీరు సినిమాల పేర్లలో నావల్ల పేర్లలో మార్చుకుంటూ వస్తా ఉంటే సినిమాని సినిమా రూపంలోనే చూసిండు కదరా హిందూ. ఎక్కడ కూడా తన మనోభావాలు వ్యక్తం చేసి ఓపికతోనే కదా ముందుకు పోయింది కదరా హిందూ. ఈ రోజు మీరేం చేసిరు అనేది ఒకసారి ఆలోచన. ఋగ్వేదాల, యజుర్వేదాల, సుందరకాండల, అరణ్యకాండల ఏమేమైందో అన్నది ప్రస్తావన చూడాలి కదా బ్రదర్. హిందుత్వానికి ఒక బుక్ లేదు బ్రదర్. భగవద్గీత అనేది అయితే వీళ్ళు మాట్లాడతారు కదా, అది ఓన్లీ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వేరే మినిమం అది నువ్వు చూడు, మా పోడ్కాస్ట్ లో ఒకసారి మీరు చూడుండ్రి, అందులో క్లియర్ కట్ గా భగవద్గీత ఏంది అంటే ఇన్ని భేదాలు ఇన్ని పుస్తకాలు నువ్వు చదవలేవు కాబట్టి సాక్షాత్తు ఆ పరంధాముడే భూమి మీదకి వచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ రూపంలో ఇచ్చిపోయింది నీకు. మన దగ్గర శబ్దార్థాత్ శాస్త్రార్థాత్ ఎన్నో ఉంటాయి. శబ్దం యొక్క అర్థం వేరే ఉంటది, శాస్త్రం యొక్క అర్థం వేరే ఉంటది. అదే నీ శివతాండవ స్తోత్రం ఎవడన్నా డిస్ప్యూట్ చేయగలుగుతాడా? శివతాండవ స్తోత్రం నువ్వు లైన్ బై లైన్ చదువుకుంటా పోతే అర్థం కాదు. నువ్వు శబ్దార్థాలు ఏముందో చూడాలా, శబ్దాల యొక్క అలంకరణ ఇంకా దాని అర్థం ఎట్లుందో చూడాలా. దాని తర్వాత శాస్త్రం యొక్క సాహిత్యం ఏ రకంగా ఉందో దాని అర్థం ఏముందో పోవాలా. అప్పుడు నీకు సనాతన ధర్మం అర్థమవుతుంది.